రక్షార్థం రక్షాబంధనం. మనం ఏ కార్యక్రమం చేసినా రక్షాబంధనాన్ని కట్టాలండి. మనకి పూర్వం అంటే ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి లేదు, అంతవరకు ప్రతి ఒక్కరూ సంవత్సరాది నాడు అరక కట్టి దుక్కు దున్నేవారు. కాడికి రక్ష, మనకి చేతుకు రక్ష. గణపతిని పూజించి మేము వ్యవసాయం చేస్తున్నాము కనుక మాకు సత్ఫలితం ఇవ్వాలని అది ఏరే సాగడం అనేవారు. అది ఉండదు. ఇప్పుడు ఏదో ముహూర్తం లేదండి. ఇదేదా ట్రాక్టర్లు వచ్చేసాయి, మిషన్లు వచ్చేసాయి, అన్నీ వచ్చేసాయి. అప్పుడు లేదండి, ఎడ్లతో కనుక ఏరే సాగడం. అలాగే రక్షార్థం రక్షాబంధనం. ఈ రక్షాబంధనం దగ్గర ఈ కార్యక్రమాలను చేస్తున్నాను కనుక ఎటువంటి విఘ్నాలు లేకుండా నిర్విఘ్నంగా కార్యాన్ని చెయ్యాలని గణపతి పూజ పుణ్యాహ వాచనం. మీ అందరి మీద నీళ్ళు తెలియదురా. కర్మ పుణ్యాహ వాచనం చేయడం అంటే ఇక్కడ శుద్ధి చేసాం ఈ స్థలాన్ని అంతాను. ఆ శుద్ధి చేసిన నీళ్ళన్నీ మీ అందరికీ చెల్లాం. ఆ పుణ్యావాచన కార్యక్రమం జరిగింది. తర్వాత రక్షార్థం రక్షాబంధన కార్యక్రమం, అలాగే స్వామివారికి కూడా రక్షాబంధనం జరుగుతోంది. అందరూ నామస్వరం చేయండి. గోవిందా గోవిందా.